హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది అన్నిమి వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి. సో డిజైన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని వీడియో చూసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీకు నచ్చిన డిజైన్స్ ఏవైనా ఉంటే అవి కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి. సో యాక్చువల్లీ నేను ఒక స్కీమ్ అయితే కడుతున్నానండి జ్యువెలరీ షాప్లో. మంత్లీ 10,000 పే చేస్తున్నాను. అది స్కీమ్ అయితే మెచ్యూర్ అయిపోయింది. సో షాప్ చేసుకుందాం ఏదైనా అని అయితే వెళ్ళాను. అలాగే అక్కడున్న డిజైన్స్ కొన్ని షేర్ చేసుకున్నాను. నాకు స్కీమ్లో ఆఫర్ ఎలా అప్లికేబుల్ అయ్యింది ఏంటి, గ్రామ్ నాకు ఎంత పడింది, అండ్ నేను తీసుకున్న జ్యువెలరీకి మేకింగ్ ఎంత పడింది ఏంటి, ప్రతి ఒక్కటి నేను ఈ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను. సో తప్పకుండా ఎండ్ వరకు అయితే చూడండి. డెఫినెట్గా మంచి మంచి కలెక్షన్స్ అయితే చూస్తారు. సో ఇన్ కేస్ మీకు కలెక్షన్స్ నచ్చినట్టయితే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి. మేము యాక్చువల్లీ 4 మెంబర్స్ జాయిన్ అయ్యామన్నమాట స్కీమ్లో. సో స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు డిజైన్స్. సో ఫస్ట్ డిజైన్ అయితే మామిడి పిందెల హారం అండి. ఇది షార్ట్గా వస్తుంది. జస్ట్ 23 గ్రామ్స్కి నెట్ వెయిట్ ఉంది. గ్రీన్ కలర్ ఎమరాల్డ్స్ ఏం కనిపిస్తున్నాయో అవి స్టోన్ చార్జెస్ కిందకి తీసేస్తారన్నమాట. సో మీకు ఆ స్టోన్ ఛార్జ్ లెస్ చేస్తే జస్ట్ 23 గ్రామ్స్ గోల్డ్ వెయిట్కి అయితే మీరు అమౌంట్ పే చేసి విత్ మేకింగ్ తీసుకోవచ్చు. నేను స్కీమ్లో తీసుకుంటున్నాను కాబట్టి నాకు మేకింగ్ ఛార్జెస్ కొంచెం ఆఫర్ అయితే ఉంది. అది కూడా నేను షేర్ చేసుకుంటాను. అండ్ సెకండ్ చూసారంటే సేమ్ మీకు ఇప్పుడు ఫస్ట్లో చూపించాను కదండి అలాగే ఉంటుంది, బట్ రూబీస్ వచ్చాయి. సో ఇది చూడండి, నక్షి డిజైన్ అంటే నక్కాష్ అంటారు కదా, సో ఆ డిజైన్ అండి. కార్వింగ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. అండ్ కింద చూసారంటే పంప్కిన్ బీట్స్ వచ్చాయి. లైట్ వెయిట్లో ఉందండి జ్యువెలరీ అనేది. మీకు లాంగ్ హారం చూసారంటే 42 గ్రామ్స్కి నెట్ వెయిట్లో అయితే ఉంది. అండ్ షార్ట్ హారా చూసారంటే 30 గ్రామ్స్ నెట్ వెయిట్కి ఉందండి. సో నాకైతే ఓకే అనిపించింది. ఎందుకంటే ఇలాంటి నక్షి డిజైన్ మనం ఒక 60 to 70 గ్రామ్స్లో అయితే తీసుకోవడం చూస్తున్నాం కదా, ఇప్పుడు లైట్ వెయిట్లోనే వస్తున్నాయి. అండ్ సెకండ్ది చూసారంటే సేమ్ మీకు అలాగే ఉంటుందండి, బట్ కింద గోల్డ్ బాల్స్తో వచ్చింది. పంప్కిన్ బీడ్స్ లేకపోతే ఎమరాల్డ్స్ ఇలాంటివి ఏదీ లేదు. ఫుల్ గోల్డ్ ఉందన్నమాట. మీకు ఎక్కడ స్టోన్ ఛార్జ్ అనేది లెస్ అవ్వదు. సో ఇది కూడా మీకు ఆల్మోస్ట్ 42 గ్రామ్స్ ఉంది. సో ఇప్పుడు చూస్తున్నది బ్రాడ్గా ఉందండి, 2 లేయర్స్లో ఉంది. 49 గ్రామ్స్ ఉందండి ఇది. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. కింద ఒక లేయర్ అయితే లక్ష్మీదేవిలు వచ్చాయి, పైన అయితే పీకాక్స్ వచ్చాయి. ఫినిషింగ్ అయితే చాలా బాగుండింది. 3/4కి ఇదొక్క పీస్ వేసుకుంటే చాలండి, బ్రాడ్గా తెలుస్తుంది, అంత బాగుంది. అండ్ ఇప్పుడు చూపిస్తున్నది టెంపుల్ డిజైన్ అండి, రాధాకృష్ణ మోడల్. పర్ల్స్తో వచ్చింది, పర్ల్స్తో అల్లారు. చాలా బాగుంది అనిపించింది నాకు ఈ డిజైన్ కూడా. ఇది సెట్ ఉందండి, పైకి మనకు ఒక షార్ట్ హారా ఉంది అండ్ లాంగ్ హారా కూడా ఉంది. సో రెండింటిని మీకు మిక్స్ చేసి చూస్తే ఆల్మోస్ట్ ఒక 70 గ్రామ్స్లో సెట్ ఫుల్ వచ్చేస్తుందండి. సో నాకైతే బాగుంది అనిపించింది సెట్. సో రాధాకృష్ణ కూడా చాలా అంటే చాలా బాగున్నారండి. సో ఇప్పుడు చూపిస్తున్నది లైట్ వెయిట్లో చోకర్ అండి. జస్ట్ 6 గ్రామ్స్ ఉందండి ఇది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది, నేను పెట్టుకొని చూశాను. సో అది మనకు ఎలా ఉంది ఏంటి అని నేను ఇంకా మీకు కొంచెం డీప్గా చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూపిస్తున్న హార టెంపుల్ డిజైనే, నాకైతే అంతగా నచ్చలేదు ఫినిషింగ్ వచ్చేసి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఆ హార చోకర్ అనేది. చాలా అంటే చాలా బాగుంది ఫినిషింగ్ కూడా. జస్ట్ 6 గ్రామ్స్లో మనకు ఒక సెట్ వస్తుంది అంటే బెటర్ అనిపించిందండి. మనము సింపుల్గా లాంగ్ ఫ్రాక్స్ లేకపోతే లెహెంగాస్ ఇలాంటి మీద కంతా మనం పేరప్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది.
ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి డిజైనర్ పీస్ అన్నమాట. జస్ట్ ఒక బ్రైడ్ ఉంటారు కదండి, వాళ్ళకి లెహెంగా లేకపోతే మనం డిజైనర్ శారీ ఇలాంటి వాటికి ఇది ఒక పీస్ పెట్టుకుంటే చాలా అంటే చాలా హెవీగా చాలా యూనిక్గా కనిపిస్తుంది. ఇది మీకు గోల్డ్ మాత్రం 37 గ్రామ్స్ ఉందండి. ఇయర్ రింగ్స్ అయితే 10 గ్రామ్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా 47 గ్రామ్స్ ఉందండి. సో 47 గ్రామ్స్కు మీకు మేకింగ్ చూసారంటే పర్ గ్రామ్ 24% చెప్పారండి. సో 24% అంటే ఆల్మోస్ట్ మనకు 47 గ్రామ్స్కి 60,000-70,000 మేకింగే వచ్చేస్తుందండి. సో స్కీమ్ బేస్డ్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనము 60,000-70,000 సేవ్ చేయొచ్చు అనిపించింది. అండ్ ఇది ఇంకొక పీస్ అన్నమాట. అది కూడా బాగుండే, బట్ ఈ స్టోన్స్కి మనకు రీసేల్ వాల్యూ ఉంటుంది అని చెప్పారండి. ఇప్పుడు చూపిస్తున్న ఈ పీస్ నాకు లుక్ వైజ్ అంతగా నచ్చలేదు. సో ఓకే అని చెప్పేసి జస్ట్ అలా చూపించాను, గ్రామ్స్ ఏమీ చూపించలేదండి. ఇదైతే ఒక కస్టమర్ స్టోన్ అయితే ఇచ్చారండి. సో కస్టమైజ్ చేసి ఇవ్వమని ఇచ్చారు. సో షాప్లో అయితే ఇలా గోల్డ్ అనేది యాడ్ చేసి పైన చూస్తున్నారు కదా, కోరల్ అవులా అంటారు పగడాలు. సో వాటిని ఇలా కంబైన్ చేసి చేశారు. నా దగ్గర ఒక స్టోన్ ఉందండి, బట్ ఫింగర్ రింగ్ చేయించుకోవచ్చు, కొంచెం చిన్నది. సో ఎప్పుడైనా అలా కస్టమైజ్ చేయించుకోవాలి, కొంచెం దానికన్నా కొంచెం చిన్నగా వస్తుంది, బాగుంది. సో ఎప్పుడైనా కుదిరితే కస్టమైజ్ చేయించుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు చూపిస్తున్నది ఒక నకాష్ డిజైన్ అండి, బట్ ఇందులో కుందన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. కుందన్ మనకు జ్యువెలరీలో ఉంది అంటే గ్రామ్స్ వైజ్ మనకు ఎక్కువ పడుతుంది, బికాస్ కుందన్కు బ్యాక్ సైడ్ అయితే గోల్డ్ షీట్ అనేది ఉంటుంది కదా, సో ఎక్కువ వెయిట్ అయితే వస్తుంది. బట్ బాగుంటుంది. ఏంటంటే కుందన్ స్టోన్స్ మనం తీసుకున్నామంటే మనకు రీసేల్ వాల్యూ అనేది ఉండదు. ఇప్పుడు చూపిస్తున్నది మన దగ్గర ఎక్కువగా లక్ష్మీ పెండెంట్ ఉన్నవి ఉంటాయి కదండి, సో అలాంటి వాటికి మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ అయితే చూపిస్తున్నాను. బాగున్నాయి అనిపించింది నాకు అవి. అండ్ ఇప్పుడు చూపిస్తున్నది క్యాస్టింగ్లో వస్తుందండి ఇది. ఈ క్యాస్టింగ్ ప్రోడక్ట్స్ మనం ఎక్కడికి వెళ్ళినా మనకు ఆల్మోస్ట్ 14-18% అయితే మేకింగ్ ఛార్జెస్ వేస్తారు, బట్ నాకైతే 12%కి దొరికింది. సో అందుకే నచ్చింది అని తీసుకున్నాను. ఇది 4 గ్రామ్స్ అయితే ఉంది. అండ్ ఈ చోకర్ చూసారంటే ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ టు 20 ఇయర్స్ బేబీస్కి బాగా సెట్ అవుతుందండి. నేను పెట్టి చూసాను కానీ నాకు ఫుల్ నెక్ కవర్ అవ్వలేదు, బ్లాక్ ఫినిషింగ్ వచ్చింది. అండ్ ఈ కృష్ణయ్య చూడండి, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది, పెద్ద పెద్ద పగడాలతో చేశారు. ఇది ఆల్మోస్ట్ 29 గ్రామ్స్ ఉందండి, చాలా బాగుంది అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది అని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా. అండ్ ఇది పర్ల్ సెట్ అండి. ఇది మనకు ఆల్మోస్ట్ ఓన్లీ గోల్డ్ వెయిట్ మాత్రం 37 గ్రామ్స్ వస్తుంది ఆ నెక్ పీస్లో. ఆ ముత్యాలు అనేది ఒరిజినల్ ముత్యాలండి. సో దానికి మనకు ఆల్మోస్ట్ ఛార్జెస్ అనేది మనం పే చేయాలి. అండ్ అక్కడ ఉన్న స్టోన్స్ కూడా మనకు రీసేల్ వాల్యూ అనేది ఉంటుందండి, ఎందుకంటే అవి రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ అన్నమాట. సో మనకు రీసేల్ వాల్యూ అనేది ఉంటుంది. ఈ సెట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా దానికి మ్యాచ్ అయ్యేలా నేను చూపిస్తున్నాను మీకు. ఆల్మోస్ట్ చాలామంది లక్ష్మీదేవిని పెట్టుకుంటారు కదండి, సో ఇదైతే పీకాక్ సెట్తో వచ్చింది, నాకు చాలా నచ్చింది ఇది కూడా. అండ్ ఇప్పుడు చూపిస్తున్నది తక్కువ గ్రామ్స్లో అండి, క్రిస్టల్స్ అన్నమాట ఇవి. ఈ క్రిస్టల్స్లో జస్ట్ నెక్ ఎండింగ్ దగ్గర మాత్రం ఒక 3 ఇంచెస్ గోల్డ్ అనేది పెట్టారు. ఇప్పుడు చూపిస్తున్న డిజైన్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది పెండెంట్ అనేది. బట్ హెవీ ఉందన్నమాట, ఆల్మోస్ట్ 98 గ్రామ్స్ ఉందండి గ్రాస్ వెయిట్. నెట్ వెయిట్ అనేది 84 గ్రామ్స్ ఉంది. సో హెవీగా ఉంది ఇది. ఇప్పటికీ అంటే మనకు ఆల్మోస్ట్ 7 lakhs అయిపోతుందండి ఖచ్చితంగా. అండ్ ఇప్పుడు చూపిస్తున్నది చోకర్స్ అండి. ఈ చోకర్స్ అనేది ఒక 11-16 గ్రామ్స్ లోపు ఉన్నవి. నేను ఇప్పుడు చూపిస్తున్న చోకర్లో నాకు పెండెంట్ అంతగా నచ్చలేదు, బట్ సైడ్ ఉంది చూసారా, అవి చాలా బాగా నచ్చాయి.
ఆల్మోస్ట్ ఇప్పుడు వస్తున్న చోకర్లలో నేను చూసిన వరకు ఆల్మోస్ట్ ముత్యాల పూసలతో పెట్టేశారండి. దీనికన్నా గోల్డ్ అనేది వచ్చి అల్లి చేస్తారు కదా, అలా చేస్తే చాలా బాగుంటుంది అనిపించింది. అండ్ ఇప్పుడు చూపిస్తున్న ఈ డిజైన్ అయితే సిల్వర్దండి. ఇది 92.5 హాలో సిల్వర్. ఇది నాకు ఇందులో ఒకటి చాలా అంటే చాలా బాగా నచ్చిందండి, తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే మేము వెళ్ళిన రోజు 75 రూపీస్ గ్రామ్ ఉండిందండి. దానికి మేకింగ్ అయితే 150 రూపీస్ చెప్పారు. అంటే ఎప్పుడైనా మనం దాన్ని వేయాలి అంటే మనకు బెనిఫిట్ ఉంటుంది. అంటే ఆ రోజు సిల్వర్ ఎంత ఉందో అంతకైతే వేసుకుంటారు. బట్ గ్రామ్ 75 రూపీస్ ఉండి మేకింగ్ 150 రూపీస్ అంటే డబల్గా పే చేయాలి అంటే నాకు ఎక్కువ అనిపించింది. నాకు నచ్చింది అని చెప్పాను కదండి, అది ఇదే చోకర్లా చూపిస్తున్నాను చూడండి. అది చాలా అంటే చాలా బాగుండింది. బట్ నాకు 150 రూపీస్ మేకింగ్ ఛార్జెస్ పర్ గ్రామ్ అంటే హెవీ అనిపించింది. సో అందుకే ఓకే వద్దు అనుకున్నాను. సో ఫైనల్గా డైమండ్ సెక్షన్కి అయితే వెళ్ళిపోదామండి. డైమండ్ సెక్షన్లో నేనేమీ తీసుకోలేదు, జస్ట్ మీకు డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఎలా ఉన్నాయి అని మాత్రం చూడండి అంతే. అండ్ నేను స్కీమ్లో ఏం తీసుకున్నాను ఏంటి అని ఖచ్చితంగా ఇంకొక వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ నాకు మేకింగ్ ఛార్జెస్ ఎంత పడింది, ఎన్ని గ్రామ్స్ ఉంది, ఎంత అమౌంట్ పడింది, ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటానండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి. అండ్ భీమాలో ఆల్రెడీ నేను గోల్డ్ షాపింగ్ అనేది చేశాను కదండి, సో ఆ వీడియో కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. సో డెఫినెట్గా చూడండి వాళ్ళైతే. అండ్ ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.